హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వంశీని తన గర్ల్ ఫ్రెండ్ బెదిరిస్తూ ఉంటుంది కదా. చూడు, నువ్వు బ్రతికి బయటపడాలంటే శరత్ చంద్రన్ నువ్వే హత్య చెయ్యాలనుకున్నావనే నిజాన్ని అందరి ముందు నేను బయట పెట్టకుండా ఉండాలంటే నాకు నువ్వు 50 lakhs ఇవ్వాలి. 50 లక్షలు ఇవ్వడానికి నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. 50 లక్షలు ఇవ్వకపోతే నీ చరిత్ర అంతా బయట పెడతాను అని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నాను. అమ్మా నాన్నని అడుగుదామంటే అంత డబ్బు ఎందుకు రాని ఆరాలు తీస్తారు. అంతకంటే ముందు ఇందుకి అనుమానం వచ్చేస్తుంది. ఇంకా నేను ఎవరిని అడగాలి? ఈ వారం రోజుల్లో 50 లక్షల్ని ఎలా సర్దాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు వంశీ. ఇది ఇలా ఉండగా గగన్ భూమిని ఇంటికి తీసుకువెళ్తారు. నేను రాను అని భూమి ఎంత చెప్తున్నా గగన్ స్పీడ్గా ఇంకా భూమి చేయి పట్టుకొని గట్టిగా లోపలికి లాక్కు వెళ్తూ ఉంటారు. శారద అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదిగో చూడు, రేపు కోర్టులో తీర్పు వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళావో అమ్మా తన్ని జాగ్రత్తగా చూసుకో అని తన రూమ్లోకి వెళ్ళిపోతారు గగన్. భూమి, నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా. నువ్వు మళ్ళీ మా ఇంటికి రావని గగన్ ఎంత చెప్పినా నీ మనసు అర్థం చేసుకోలేకపోతున్నాడని బాధపడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చేసావు, నాకు అదే చాలా సంతోషంగా ఉంది అని శారద అంటారు. ఆంటీ, నేను ఈ ఇంటికి రావాలనుకోలేదు. ప్రేమ లేని చోట నేను ఎలా ఉంటాను ఆంటీ? నాకు ఆత్మాభిమానం ఎక్కువ అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, ప్రేమ లేదని ఎవరన్నారు? గగన్కి నీపై ప్రేమ ఉంది. అది బయటపడడానికి కాస్త సమయం పడుతుంది. నువ్వేమీ కంగారు పడద్దు, పరిస్థితులు అవే చెక్కబడతాయని చెప్పి శారద ధైర్యం చెప్తూ ఉంటారు భూమికి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. భూమి కృష్ణప్రసాద్ చెర్రీని మీట్ అవుతుంది. అమ్మ భూమి, నువ్వు గగన్ ఇంట్లోనే ఉన్నావు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కోసం ఊరంతా తిరిగానమ్మా. అప్పుడే అపూర్వ రౌడీలతో మాట్లాడడం విని ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఇప్పుడు నువ్వు నన్ను ఫోన్ చేసి పిలిపిస్తే హ్యాపీగా ఉంది. భూమి, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తానమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. మావయ్య, నాకు తెలుసు మావయ్య, మీరు నా గురించి ఆలోచిస్తారని. అందుకే మీరు కంగారు పడకుండా ఉండాలని ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చాను. ఆ అపూర్వకి నేను శరత్ చంద్ర నాన్న వారసురాలు అని తెలియడం ఇష్టం లేదు. నాన్న కోమాలో ఉన్నారు కాబట్టి నాన్న కోమాలో నుంచి బయటికి వచ్చేలోపు నా ప్రాణాలైనా తీయాలనుకుంటుంది, లేకపోతే ఆ DNA రిపోర్ట్లనైనా మార్చాలి అనుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయాలి మావయ్య అని అంటుంది భూమి. భూమి, మేము ఎలాంటి సహాయం చేయాలో చెప్పు భూమి. తెలుసో తెలియకో ఒక విషయంలో నిజం చెప్పాలంటే నాకు చాలా గిల్టీగా ఉంది. నీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. చెప్పు భూమి, ఏం చేయాలి అని అడుగుతాడు చెర్రీ. భూమి చెర్రీ కృష్ణప్రసాద్కి ఒక ప్లాన్ చెప్తుంది. వెంటనే కృష్ణప్రసాద్ అండ్ చెర్రీ, సూపర్ భూమి, ఈ ప్లాన్తో ఖచ్చితంగా వాళ్ళందరూ ఇరకటంలో పడాల్సిందే. ఆ అపూర్వకి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నువ్వు చెప్పినట్టే చేస్తాం భూమి అని చెప్పి ఇంకా చెర్రీ అండ్ కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. భూమి గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపూర్వ పెట్టించిన రౌడీలు DNA రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చే ల్యాబ్ టెక్నీషియన్ లైక్ డాక్టర్ ఉంటారు కదా, స్పెసిఫిక్ డాక్టర్, వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటి సార్, మా అపూర్వ మేడం DNA రిపోర్ట్లని మార్చమని మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా మార్చనంటున్నారంట అని అంటారు రౌడీలు. అవును, ఎలా మారుస్తామండి? అది కోర్ట్ ఆర్డర్. మీరు బెదిరిస్తే మార్చేస్తానా అని అంటాడు ఆ డాక్టర్. ఓ, అందుకే మిమ్మల్ని మేమేమీ అనము, మీ పిల్లల్ని చంపేస్తామని చెప్పి వాళ్ళ ఇద్దరి పిల్లల మెడపై కత్తి పెడతారు ఆ రౌడీలు. వద్దు వద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని వదిలేయండి, మీరు చెప్పినట్టే ఆ DNA రిపోర్ట్లని మారుస్తాను అని ఒప్పుకుంటారు డాక్టర్. ఆ రౌడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్గా అదే టైంకి అక్కడ కరెంటు పోతుంది. రేయ్, ఏమైందిరా, కరెంటు పోయిందేంటి అని చుట్టూ చూస్తూ ఉంటారు. అలా ఇంకా ఒక పావుగంట తర్వాత కరెంటు వస్తుంది. చూసేసరికి మెయిన్ రౌడీ ఒక్కడే ఉంటాడు. వాడి చుట్టుపక్కల ఉండే 4-5 రౌడీలు ఎవ్వరూ ఉండరు. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి చెర్రీ వాడిని మొహం మీద కొడతాడు. ఏయ్, ఎవరు మీరు అని అంటారు. ఈలోపు కృష్ణప్రసాద్ వాడి చేతులు కాళ్ళు కట్టేస్తాడు. రేయ్, మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను పోలీసులకి అప్పచెప్తాను. ఒక డాక్టర్ని ఇంటికొచ్చి బెదిరించినందుకు నీపై కేసు ఫైల్ అవుతుంది. ఫోన్ చేయమంటావా అని అంటారు కృష్ణప్రసాద్. ఎవర్రా మీరు? ఇంతకీ మా వాళ్ళెక్కడా అని అడుగుతాడు ఆ రౌడీ.
వాళ్ళు ఎక్కడున్నారో చెప్తాను కానీ ముందు నువ్వు అపూర్వకి ఫోన్ చేసి డిఎన్ఏ రిపోర్ట్లు మార్చేశారని ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పు. అప్పుడే నువ్వు ప్రాణాలతో బయటపడతావు అని అంటాడు చెర్రీ. సరే చెప్తాను అని ఆ రౌడీ ఇంకా చేతులు కాలు కట్టేయడంతో చెర్రీయే ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి అపూర్వకి ఫోన్ చేస్తాడు. హలో, వెళ్ళావా? ఆ డాక్టర్ పని అయ్యిందా అని అడుగుతుంది అపూర్వ. అయిపోయింది మేడం. ఆ డాక్టర్ నా కాలు పట్టుకొని డిఎన్ఏ రిపోర్ట్లని మారుస్తానని చెప్పాడు మేడం అని అంటాడు ఆ రౌడీ. సూపర్ రా, నీకు పంపించాల్సిన దానికంటే 2 రెట్లు ఎక్కువే పంపిస్తాను, థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. అమ్మాయి, ప్లాన్ సక్సెస్ అయిందా అని అడుగుతుంది గోరింటాక్ పిన్ని. అయ్యింది పిన్ని. రేపు పొద్దున్న కల్లా కోర్టులో డిఎన్ఏ రిపోర్ట్స్లో భూమి శరత్చంద్రబావ కూతురు కాదని అందరి ముందు నిరూపణ అవుతుంది. అప్పుడు అది కన్న కూతురు కాదు కాబట్టి జైలుకి పంపిస్తారు. అక్కడ నేను పెట్టే కిలేడి ద్వారా భూమి శాశ్వతంగా అందరికీ దూరం అయిపోతుంది పిన్ని అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా వంశీ బాగా ఆలోచించుకొని, నన్ను ఈ టైంలో కాపాడేది ఒకే ఒక్కరు, గగన్ బావ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుతాను. ఎలాగో శరత్చంద్రకి గగన్ బావకి పడదు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అసలు వాళ్ళ ఎవ్వరికి నాపై కొంచెం కూడా డౌట్ రాదు. అమ్మా నాన్నని అడిగితే దొరికిపోతాను కాబట్టి నాకిప్పుడు గగన్ బావే దిక్కు అని చెప్పి వంశీ గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. గగన్ బావా అని పిలుస్తూ ఉంటాడు వంశీ. అప్పుడే శారద, పూర్ణిమ హాల్లోకి వస్తారు. వంశీ, ఏంటి ఇలా వచ్చావు? రా కూర్చో నాన్న అని ఇంకా వంశీని మర్యాదగా అంతా చేస్తూ ఉంటారనమాట శారద. ఎలా ఉన్నారు అత్తయ్య గారు, బాగున్నారా అని అడుగుతాడు వంశీ. బానే ఉన్నాం, నువ్వెలా ఉన్నావు బాబు? ఇందు, అత్తయ్య, మావయ్య అందరూ బాగున్నారా అని అడుగుతారు. అమ్మా నాన్న అందరూ బాగున్నారు. గగన్ బావతో చిన్న పని పడి వచ్చానండి అని అంటాడు వంశీ. అప్పుడే ఇంకా గగన్ కిందకి వస్తారు. ఏంటి వంశీ బావా, ఇక్కడికి ఇలా వచ్చావు ఈ టైంలో అని అడుగుతారు గగన్. ఏం లేదు బావా, నేను ఒక చిన్న ఎమర్జెన్సీలో ఉన్నాను. నాకు అర్జెంటుగా ఒక 50 లక్షలు కావాలి. నేను టైం చూసుకొని నీకు ఇచ్చేస్తాను బావా, ప్లీజ్ బావా అని అంటారు వంశీ. ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అయిపోతాడు. నేను ఇవ్వడానికి నాకేమి ఇబ్బంది లేదు, కానీ అంత అమౌంట్ ఇప్పుడు ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతారు గగన్. అమ్మో, నాకు తెలిసిలా అడుగుతారని అని మనసులో అనుకుంటూ, అంటే నా ఫ్రెండ్ ఒకడున్నాడు బావా, అతనికి యాక్సిడెంట్ అయ్యింది. ఖచ్చితంగా ఆర్గాన్స్ అనేవి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటున్నారు. సమయానికి వాడికి ఎవ్వరూ లేరు, అన్నీ నేనే అనుకుంటాడు. అందుకే వాడిని కాపాడాలనుకుంటున్నాను. అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా నీకెందుకు అనవసరమైన తలనొప్పి అంటారు. సాటి మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే మానవత్వంతో హెల్ప్ చేయడం అనేది మనిషి యొక్క లక్షణం కదా బావా అని ఇంకా నటిస్తూ ఉంటాడు వంశీ, నీ గురించి నాకు తెలుసు. నువ్వు చాలా మంచివాడివి. ఒక మనిషి ప్రాణాలు కాపాడాలనుకుంటున్నావు, అందులో తప్పేముంది? 1 మినిట్ అని 50 lakhsకి చెక్ రాస్తూ ఉంటాడు గగన్. అమ్మయ్యా, సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ దీప, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే పీడ నాకు పోతుంది. నేను హ్యాపీగా ఉండొచ్చు అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తిరిగి చూసేసరికి భూమి అప్పుడే ఇంటి లోపలికి నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా భూమిని చూసి షాక్ అయిపోతాడు వంశీ. భూమి ఇక్కడుందేంటి బావా అని అడుగుతాడు వంశీ. తను ఎలాంటి తప్పు చేయలేదు అల్లుడు గారు, అందుకే తను మా ఇంట్లోనే ఉంటుంది. ఆ అపూర్వ రౌడీయిజానికి భయపడి తనని మా ఇంట్లోనే దాచిపెట్టాం. ఏంటి వంశీ గారు, ఎందుకంత ఫీల్ అవుతున్నారు అని అడుగుతారు శారద. అలాంటిదేమీ లేదత్తయ్యా, అంటే తనపై నేరం మోపబడింది కదా, అందరూ తనే హత్య చేసిందని బలంగా నమ్ముతున్నారు, అందుకే అని చెక్ తీసుకొని, థ్యాంక్స్ బావా, నీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని భూమికి మొహం చూపించకుండా దొంగతనంగా అలా టెన్షన్ పడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు వంశీ. కరెక్ట్గా అప్పుడే వంశీ మెడలో చైన్ని చూస్తుందనమాట భూమి. ఆ చైన్ని చూడగానే ఒక్కసారిగా భూమికి ఎప్పుడైతే శరత్చంద్ర గెస్ట్ హౌస్కి వెళ్తుందో అప్పుడు లైట్ వేసినప్పుడు తన చైన్ అయితే పట్టుకొని చూస్తుంది కదా భూమి, వంశీ చైన్ని ఆ చైన్ లాగే అనిపిస్తుంది. ఒక్కసారిగా ఇంకా పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళి, ఏవండి నాకెందుకో నాన్నని చంపాలనుకుంది, ఆ వంశీని అనిపిస్తుందండి అని అంటుంది భూమి. హేయ్, నీకేమైనా పిచ్చా? అయినా వంశీ బావ ఎందుకు చంపాలనుకుంటాడు? తను అలాంటి వాడు కాదు, నువ్వేదో పొరబడుతున్నావు, గో అండ్ గెట్ యూర్ అని చెప్పి అంటాడనమాట గగన్. అయ్యో ఏవండి, అతని మెల్లో చైన్ చూసారా?
నేను అదే అదే చైన్ని చూశానండి ఆ రోజు. అందుకే ఒక్కసారి నా మాట విని అతన్ని ఫాలో అవుదాం, అప్పుడు ఖచ్చితంగా నిజం తెలుస్తుందండి అని అంటుంది భూమి. భూమి, లేదమ్మా, నువ్వు పొరపడుతున్నావు, వంశీ చాలా మంచి అబ్బాయి అని అంటారు శారద. అయ్యో ఆంటీ, అందరూ పైకి మంచితనంగానే కనబడతారు ఆంటీ, కానీ ఎవరి మనసులో ఎలాంటి ఉద్దేశం ఉంటుందో ఎవరికి తెలుసు, కాబట్టి ఒక్కసారి నా మాటను నమ్మండి ఆంటీ అని అంటుంది భూమి. సరే, సమస్య నీది కాబట్టి, రేపు కోర్టులో శిక్ష పడబోయేది నీకు కాబట్టి ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను, రా ఫాలో అవుదాం అని గగన్ వెళ్తారు. హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా భూమి కూడా గగన్ వెనకాలే వెళ్ళి ఆ వంశీని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా వంశీని ఫాలో అవుతే వంశీ హాస్పిటల్కి వెళ్లకుండా వేరే రూట్లో వెళ్తూ ఉంటారు. ఇదేంటి, వంశీ హాస్పిటల్కి వెళ్తానన్నాడు కదా అని అంటారు గగన్. అదేనండి నేను చెప్తున్నాను, అతను ఖచ్చితంగా అబద్ధమే చెప్తున్నాడు, ఇప్పుడు ఫాలో అయితే తెలిసిపోతుంది కదా అని అంటుంది భూమి. ఇంకా అలా దూరం నుండి చూస్తూ ఉండేసరికి వంశీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన్నైతే కలుస్తాడనమాట. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఇదిగో 50 లక్షల చెక్, చక్కగా వెళ్ళి డ్రా చేసుకో, ఇంకెప్పుడు నా జోలికి రావద్దు, నన్ను ఎప్పుడు వెంటాడద్దు, ఆ మెసేజ్ని కూడా డిలీట్ చేసేసేయ్, ఏది నాకు ఆ వీడియో చూపించు అని అంటాడు వంశీ. అయ్యో వంశీ, ఇంతకాలం నన్ను నమ్మావు, నేను ఏం చెప్పినా నమ్మావు, ఇప్పుడు నన్ను నమ్మడానికి ఎందుకంత బాధపడుతున్నావు? నా దగ్గర వీడియో ఏమీ లేదు, కావాలనే అబద్ధం చెప్పాను, నువ్వు వెళ్ళు, నా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు అని అంటుంది ఆ వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఏయ్ ఏంటి, పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? మర్యాదగాని ఫోన్ ఇస్తావా ఇవ్వవా అని వంశీ తన గొంతు పట్టుకుంటాడు. ఒక్కసారిగా ఇంకా గగన్ వంశీని గట్టిగా వెళ్ళి తోసేస్తాడు. వంశీ గగన్ని చూసి షాక్ అయిపోయి పరుగులు తీయడానికి ప్రయత్నించేసరికి గగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వంశీని పట్టుకుంటాడు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నేనిచ్చిన చెక్ని నువ్వు తనకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు? అసలు మీ మధ్య ఏం జరిగింది చెప్పు అని గట్టిగా అడుగుతాడు గగన్. హేయ్ ఏంటి గుడ్ల పగిచ్చుకొని చూస్తున్నావు? నీకు ఏదో నిజం తెలిసే ఉంటుంది, చెప్పు చెప్పు అని అడుగుతుంది భూమి వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని. చెప్తాను, నన్ను భయపెట్టకండి, నిజం చెప్తాను అని జరిగిందంతా చెప్తుందనమాట. శరత్చంద్రని పొడవడానికి వంశీ వెళ్ళాడని, హత్యాయత్నం చేశాడని, భూమిపై నెట్టేశారని, ఇదంతా కళ్ళ కట్టినట్టు తను ప్రెగ్నెంట్ అని అన్ని విషయాలు చెప్తుంది వంశీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఒక్కసారిగా గగన్ వంశీ చెంప పగలకొట్టి, ఛీ నువ్వు ఇలాంటి దుర్మార్గుడివని అస్సలు అనుకోలేదు, ఇప్పుడు తన్ని ప్రేమించావు, ప్రేమించడంలో తప్పులేదు, కానీ నువ్వు ఇలా ప్రవర్తించడమే తప్పు. తర్వాత నా చెల్లెల్ని మోసం చేయడం ఇంకా పెద్ద తప్పు. నువ్వు ఎప్పుడు తప్పు చేసినా అది తప్పే అవుతుంది, పెళ్లికి ముందు చేసినా పెళ్లికి తర్వాత చేసినా. కాబట్టి నిన్ను, మనిషి ప్రాణాలు తీయాలనుకున్న నిన్ను అస్సలు విడిచిపెట్టకూడదు అని చెప్పి ఇంకా గగన్ అయితే వంశీని కార్ డిక్కీలో వేసుకొని వెళ్ళి సేఫ్గా ఒక ప్లేస్లో దాచిపెడతాడు. భూమి చాలా హ్యాపీగా గగన్ వైపు చూస్తూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీరు నన్ను కాపాడారు అని అంటుంది భూమి. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా భూమికి ఫోన్ వస్తుంది. హలో భూమి, నువ్వు చెప్పిన ప్లాన్ని అమలు చేశాం, వాడు అపూర్వతో మనం అనుకున్నట్టే చెప్పాడు అని అంటారు చెర్రీ. థ్యాంక్ యూ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది భూమి. ఇంకా అలా హ్యాపీగా భూమి అయితే అన్ని సమస్యలు క్లియర్ అయిపోయాయని ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్టులో డిఎన్ఏ రిపోర్ట్స్ని సబ్మిట్ చేసేసరికి అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ రావడంతో షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా వెంటనే జడ్జ్ అయితే, కరెక్టే, నువ్వు శరత్చంద్ర కన్న కూతురివే, కానీ ఇంకా బలమైన సాక్ష్యాలు కావాలి అని జడ్జ్ చెప్పడంతో అక్కడికి వంశీని తీసుకువస్తారు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇందు వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా అలా గగన్ అయితే మొత్తం జరిగిందంతా కళ్ళకు కట్టినట్టు చెప్తారనమాట. ఒక్కసారిగా ఇంకా అదంతా విని అపూర్వ షాక్ అయిపోతుంది. ఒరేయ్ నువ్వా నా బావని పొట్టను పెట్టుకోవాలనుకుంది, నువ్వా రా అని చెప్పి వంశీ అటు చెంప ఇటు చెంప పటా కొడుతుంది అపూర్వ. వంశీ నేరస్తుడిగా హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి తనకి జైలు శిక్షను విధిస్తుంది కోర్టు. ఇంకా భూమిని విడుదల చేస్తుంది నిర్దోషిగా. హ్యాపీగా భూమి అలా బయటికి వచ్చి గగన్ దగ్గరికి వెళ్ళి, ఏవండి మీరు చేసిన మేలుని ఈ జన్మలో మర్చిపోలేను అని అంటుంది భూమి. చూడు భూమి, నీకు ఎప్పుడు కష్టం వచ్చినా, నీ కంట్లో ఎప్పుడు కన్నీరు కనబడినా అక్కడ ఈ గగన్ ఉంటాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు.
ఎందుకంటే నేను ఎంతైనా నిన్ను ప్రాణంగా ప్రేమించాను కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. నీపై ప్రేమ చంపుకోవాలంటే కాస్త టైం పడుతుంది. కానీ నువ్వు మాత్రం కష్టాల్లో ఉంటే నేను చూసి తట్టుకోలేను భూమి అని చెప్పి పాపం వెనక్కి తిరిగి చూడకుండా పాపం చాలా కన్నీళ్లతో కారులో వెళ్ళిపోతాడు గగన్. ఇంకా అలా భూమి పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి శరత్చంద్ర చేయి పట్టుకొని, నాన్న ఇప్పుడు సమాజానికి నేను నీ కూతుర్నని నిరూపితమైంది లే నాన్న అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఇంకా అలా కళ్ళు తెరుస్తారనమాట శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అదంతా చూస్తున్న అపూర్వ అయితే షాక్ అయిపోతుంది. గోరింటకు పిన్ని, అమ్మాయి ఎంతైనా కన్న కూతురు కదా, అందుకే ఆ భూమి మాటలు విని అల్లుడు గారు కళ్ళు తెరిచారు. నేను చెప్తూనే ఉన్నాను కదమ్మాయి, భూమి కన్న తండ్రిని చంపాలనుకునేంత నీచమైన క్యారెక్టర్ కాదు. ఆ వంశీగాడే ఇదంతా చేశాడని తెలిస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అని అంటుంది గోరింటకు పిన్ని. పిన్ని, ఇప్పుడు ఆలోచించాల్సింది జైల్లో ఉన్న ఆ వంశీగాడి గురించి కాదు పిన్ని, ఈ భూమి గురించి అని చూస్తూ ఉంటుంది కోపంగా భూమి వైపు అపూర్వ. ఇంకలా శరత్చంద్ర కళ్ళు తెరిచి భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా జరిగిందంతా శరత్చంద్ర తెలుసుకొని భూమి తన కన్న కూతురని తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకలా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారు శరత్చంద్ర. శోభ, మన కూతురు బ్రతికే ఉంది, నా కళ్ళ ముందే ఉందని నాకు ఎంతో సంతోషంగా ఉంది శోభ. ఇప్పుడు చెప్తున్నాను, భూమి ఎన్ని కష్టాలు పడిందో ఆ కష్టాలన్నీ మరపించేలా భూమిని యువరాణిలా చూసుకుంటాను, ఖచ్చితంగా చూసుకుంటాను శోభ అని ఇంకలా శోభాచంద్ర ఫోటో ముందుకి వచ్చి చాలా హ్యాపీగా చెప్తారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి. లైక్ 10 days, 15 days, 20 days ఇలా డేస్ పాస్ అవుతూ ఉండేసరికి శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి, నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నానమ్మా అని అంటారు. ఏంటి నాన్న అని అడుగుతుంది. చూడమ్మ భూమి, నువ్వు నా వారసురాలివి కాబట్టి నీకు నేను ఒక మంచి సంబంధం తీసుకొని వచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా పాపం భూమి షాక్ అయిపోతుంది. నాన్న, నాకు పెళ్ళంటే ఇప్పుడే అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, నువ్వేమి బాధపడద్దమ్మా, ఎందుకంటే నీకు యువరాజు లాంటి వాణ్ణి నేను తీసుకువచ్చి నీ పక్కన నించోపెట్టి ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నాన్నగా నేను ఈ మాటిస్తున్నాను కదమ్మా, రేపు వచ్చే పెళ్లి కొడుకు ఖచ్చితంగా నీకు నచ్చుతాడు అని ఇంకలా తలపై చేయి వేసి నిమురుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. పాపం భూమి, నా మనసంతా గగన్ గారే ఉన్నారు, ఇప్పుడేమో నాన్న పెళ్లి చూపులు అంటున్నారు, దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి అని శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి, అమ్మా గగన్ గారిని మర్చిపోలేను, వేరే వాడిని పెళ్లి చేసుకోలేను, ఈ విషయం నాన్నకి అర్థం కావట్లేదు, నువ్వే ఎలా అయినా నాన్నకి తెలిసేలా చెయ్యమ్మా అని పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమికి పెళ్లి చూపులు జరుగుతూ ఉండడంతో అపూర్వ కూడా చాలా హ్యాపీగా హడావిడి చేస్తూ ఉంటుంది. అమ్మాయి, నీకేమైనా స్క్రూ లూజ్ అయిందా, దానికి ఇంత ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటే నువ్వేంటి హ్యాపీగా ఉన్నావు అని అడుగుతుంది గోరింటాక్ పిన్ని. అయ్యో పిన్ని, ఏమనుకుంటున్నావు, ఆ భూమి పెళ్లి ఎవరిని చేసుకున్నా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కదా పిన్ని, మిగతా ఆస్తంతా ఎలా రాపించుకోవాలో నాకు తెలుసు పిన్ని అని చెప్పి ఇంకా హ్యాపీగా హడావిడి చేస్తూ, ఏమా పెళ్లి కూతుర్ని రెడీ చేసేసారా, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చే టైం అయింది, అంతా చేయండి అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటుంది అపూర్వ. భూమిని ఇంకలా తన రూమ్లో నుంచి బయటికి తీసుకొస్తారు మీరా, బిందు వీళ్ళందరూ బయటికి తీసుకొస్తారు. ఇంకా భూమి పాపం తల దించుకొని ఉంటుంది. ఇంకలా కూర్చోపెడతారు భూమిని. భూమి, తల ఎత్తి చూడమ్మా అని అంటారు శరత్చంద్ర. పాపం భూమికి ఏడుపు వస్తూ ఉంటుంది. అమ్మా భూమి, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా, తల పైకెత్తి చూడు అని ఇలా తల పైకెత్తి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది భూమి. నాన్న, నేను చూస్తుంది గగన్ గారినేనా అని అడుగుతుంది భూమి. అవునమ్మా, నువ్వు చూస్తుంది గగన్నే అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అపూర్వ, బావా ఏంటి బావా ఇది అని అడుగుతుంది. నోర్ముయ్ అపూర్వ, ఇంకొక్క మాట కూడా నీ నోట్లో నుండి బయటికి రావడం నాకు ఇష్టం లేదు, తెలిసిపోయింది, నాకంతా తెలిసిపోయింది అని ఫ్లాష్ బ్యాక్ చెప్తారు శరత్చంద్ర. ఇంకా అలా శరత్చంద్ర నడుస్తూ వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అపూర్వ అండ్ గోరింటాకు పిన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి,
ఆ భూమిని ఎలా అయినా పైకి పంపించాలని ప్రయత్నం చేశావు, కానీ కోర్టులో నీ ప్లాన్లన్నీ బెడిసి కొట్టి భూమి ఇంట్లోనే వచ్చి కూర్చుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు అమ్మాయి అని అంటారు. పిన్ని, నా ప్లానింగ్ గురించి నీకు తెలీదు పిన్ని. 25 సంవత్సరాల క్రితం ఒకప్పుడు ఆ కృష్ణప్రసాద్తోనే ఫ్యాక్టరీని తగలపెట్టించి ఏం చేశానో తెలుసు కదా. ఆ కృష్ణప్రసాద్కి పెళ్ళయిందని తెలిసి కూడా మీరాకి అంటగట్టాను. ఆ గగన్ వాళ్ళని రౌడీలతో వెంబడించి పైకి పంపించాలనుకున్నాను. అలా అలా బావకి వాళ్ళకి శత్రుత్వం పెంచాను. అలాంటిది ఇప్పుడు నేను ఇంకేమీ చెయ్యలేనప్పిని అని అపూర్వ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శరత్ చంద్ర. అంటే కృష్ణప్రసాద్ మీరా పెళ్లి పకడ్బందీగా కావాలని పెళ్లి చేయించింది ఈ అపూర్వనేనా అని ఇంకా భూమి వాళ్ళ వీళ్ళని ఈ గగన్ వాళ్ళ ఫ్యామిలీని కూడా రౌడీలను వెంట పడించి మరీ చంపించాలనుకోవడం కానీ అదంతా తెలుసుకొని ఇంకా పాపం షాక్ అయిపోయి చాలా బాధపడతారనమాట శరత్ చంద్ర. ఆయన ఇంకా అవమానించిన మాటలు, శారదని వేరేగా అన్న మాటలు, గగన్ని అవమానించిన మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఏమీ తెలియని వారిని నేను చాలా మాటలు అన్నాను అని చెప్పి శరత్ చంద్ర గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గగన్ని, శారదని తప్పైంది క్షమించమని అడుగుతారు. చూడు గగన్, నా కూతురు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. నేను తన తండ్రినని తెలియక ముందే తన నీతో ప్రేమలో పడింది. కాబట్టి నేను తన తండ్రిగా అడుగుతున్నాను, నా కూతుర్ని నువ్వే పెళ్లి చేసుకోవాలని శరత్ చంద్ర అడిగేసరికి ఇంకా శారద కూడా అలా ఒప్పిస్తుంది గగన్ని. ఇంకా అదంతా చూసి హ్యాపీగా ఇంకా భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా గగన్ని, భూమిని దగ్గరికి తీసుకొని నా కూతురు, నా కాబోయే అల్లుడు, వీళ్ళే నాకు అసలైన వారసులు. కాబట్టి ఓ శుభముహూర్తాన భూమి గగన్లకి పెళ్లి చేస్తాను. అంగరంగ వైభవంగా ఈ ప్రపంచమే మన వైపు చూసేలా పెళ్లి చేస్తాను అని అందరి ముందు చెప్తారు శరత్ చంద్ర. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి అండ్ గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.